హలో ఫ్రెండ్స్, తనుజ జర్నీ కోసం ఎంతమంది వెయిట్ చేశారు? నేను కూడా చాలా వెయిట్ చేశా అందరితో పాటు. బట్ నాకెందుకో ఒక డౌట్. తనుజ ఏంటి ఇవాళ ఇలా ఉంది? మీకు కూడా అలా అనిపించిందా? అనిపిస్తే కమెంట్ చేయండి. నాకెందుకో మొహం అంతా పీక్కపోయి చాలా అంటే చాలా వీక్ గా కనిపించింది ఆవిడ. నిజంగా అంటే వీకెండ్స్ లో చాలా మంచిగా రెడీ అవుతుంది, చాలా బాగుంటాయి డ్రెస్సులు అన్ని కూడా. బట్ ఇవాళ ఇప్పుడు ఈ ఫినాలే జర్నీకి వచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో నాకు నచ్చలేదు. మరి మీకేమనిపించిందో చెప్పండి. నాకు మాత్రమే అలా అనిపిస్తుందా, మీకు కూడా అనిపించిందా? ఎందుకంటే తను చాలా చక్కగా రెడీ అయ్యే విధానం చాలా బాగుంటుంది. చక్కగా ఒక చీర కట్టుకొని వస్తే బాగుండు, చీరలో చాలా బాగుంటుంది తనుజ. అండ్ డ్రెస్సులు కూడా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ లో. బట్ ఇవాళ ఎందుకు మామూలుగా ఇంట్లో వేసుకున్న డ్రెస్ లా వేసుకుని వచ్చేసింది? అంటే ముందుగా బిగ్ బాస్ ఏమి వాళ్ళకి చెప్పలేదా అనిపించింది. బట్ ఆ తర్వాత ఉన్న వాళ్ళని చూసిన తర్వాత తిను అలా వేసుకొచ్చింది, తనకు అలా నచ్చిందేమో అనిపించింది. బట్ ఎందుకో తనుజ నాకు ఇవాళ లుక్ లో అస్సలు నచ్చలేదు. చూద్దాము, హెల్త్ పరంగా ఏమన్నా బాగాలేదా అంటే మామూలుగానే ఉంది. బిఫోర్ ఆఫ్టర్ అన్సీన్ వీడియోస్ లైక్ లైవ్ లో అన్ని చూసా, అందులో బాగానే యాక్టివ్ గానే ఉంది. బట్ ఈ విజువల్ లో చూస్తే నాకైతే నచ్చలా. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో తనుజ జర్నీ గురించి మాట్లాడటం కూడా నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. టు బి ఫ్రాంక్, నేను అంటే మీరు అనొచ్చు ఇన్ని రోజులు నెగిటివ్ గా మాట్లాడావు, నెగిటివ్ చేసావు అంటే నేను నెగిటివ్ చేయలేదు, నెగిటివ్ గా మాట్లాడలేదు. అక్కడ జరిగింది చెప్పా. హౌస్ లో ఏదైతే జరిగింది, గేమ్ ఆడేటప్పుడు తను ఏం చేసింది, వేరే వాళ్ళు ఏం చేశారు, తను చేసింది రైటా రాంగా మాత్రమే మాట్లాడి, నేను కావాలని నెగిటివ్ చేయలే. ఇక్కడ నాకు అది బాగాలేదనిపించింది, బాగాలేదనే చెప్తున్నా. బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ సరిపోలేదు అని నాకు అనిపించింది. తనుజ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, తన ఫ్రెండ్స్ కావచ్చు లైక్ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి సరిపడా ఎలివేషన్ కాదు అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిన్న మనం చూసాం మన ఇమాన్యుయల్ జర్నీ ఎంత బాగుంది అసలు. అసలు కప్పే ఉందిరా అయ్యా బాబు, కప్పుతో పనే లేదు, ఇది కథ కావాలి అన్న ఫీలింగ్ వచ్చిందా లేదా? బట్ తనుజ విషయంలో నాకు అలా రాలేదు. అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానేమో, ఇంకా చాలా ఉంటుంది అనుకున్నానేమో, నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం నాకు అర్థం కాలేదు. తనుజది అయిపోయింది, అంతా బాగుంది అంటే మీరు ఒక నటి, చాలా గొప్ప నటి అన్నప్పుడల్లా అది నాకు రాంగ్ గానే పోర్ట్రే అవుతుంది, రాంగ్ గానే వెళ్ళింది నాకు. ఎలా అంటే నువ్వు ఒక మహానటి అంటే ఆల్రెడీ ఇక్కడ బయట ట్రోల్స్ అవన్నీ మహానటి మహానటి అని వేశారు. అండ్ ఆన్ స్టేజ్ కూడా అవినాష్ వచ్చి మహానటి అని బిరుదిచ్చాడు కదా. సో అది అక్కడే ఆగిపోయింది బుర్ర అనమాట. అలానే వినిపించింది నాకు, ఎందుకో ఒక వెటకారంగానే వినిపించింది, తను పొగుడుతున్నట్టు అనిపించలా. ఇంకా అందుకేనేమో నాకు డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది. అంటే ఆల్రెడీ విన్న మాటలే ఇవి, కొత్తగా ఇంకేమైనా కొత్తగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ బాండింగ్ అయితే చాలా బాగా చూపించారు. తను మాట్లాడే మాటకి అక్కడ విజువల్ పట్టాం. ఈ మాట ఆ విజువల్ అనేది అయితే మాత్రం మ్యాచ్ మాత్రం